ఒక్కసారి ఈ అక్కని చూస్తానికి రారా తమ్మ. మా అక్క నేడు లేకపోతే మంచిగా ఉండాలి. అయ్యో నా కాళ్ళు మొక్కుతురు. కూర వేసినందుకు విశ్వాసం చూపించడు గాని లోపలి రాడు. అమ్మా నీళ్ళు తేవడానికి గింత సమయంగా నీళ్లు తేవడానికేనా లేకుంటే అక్కడ ఏమవుతారో వండడానికేనా? బకెట్లు పట్టుకుంటే చెయ్యి మంట పడుతుంది. గందుకే ఆకుంటా వచ్చిన. ఆ చేతికి ఏం రోగం వచ్చనే? అది అత్తమ్మ బర్ల పైన కథ తీసినావంటే గంట సేపు అటే పోతావానే. ఇక్కడ ఆయనకు సాయం పెట్టి పోతారు అనుకుంటానవే. బిడ్డ పెట్టాడు ఎదురు చూడాలా నేను? అమ్మకు కోపం వచ్చే పని చేసినా కాబట్టి కాల్సింది. అలా తప్పే ఉందే. అన్నం కూర అంటే వీడికి వచ్చి నీ బాధలని చెప్పుకుంటున్నావా? పొద్దుగానే మోపైతారు. కుక్కలన్నా కొడితే పోతాయి గాని మీకు భూమి ఏంది కారు కలపరు. ఏతావు అయ్యో అత్తమ్మ, అది మొన్న పొద్దుగడు పాసిపోయింది, పారేద్దామని అడవిచ్చిన. అడుకునేటానికి పాసిపోయింది అయిపోతే పరవాణాలంటే ఇస్తారానే? అన్నం వేయకపోయినా ఏం కాదు కానీ పాసిపోయిన అన్నం వేస్తే పాపం తప్పుతుంది అత్తమ్మ. నీ నీతులు నా దగ్గర చెప్పం. ఏంది ఇంకేం చూస్తానో పోగా ఇంట్లో కూర్చున్న పెట్టి తినబెట్టాలనా? తల్లి నువ్వు వేసినావు గాని కింద కూరంటే అవ్వా నీకు పుణ్యం ఉంటుందవ్వా. ఒసేయ్ అత్తమ్మ, నిన్న పొద్దుకి మిగిలిన కూర పట్టుకరాయే. తెత్తున్నా. తల్లి ఉందమ్మా చెప్తా. అయ్యో నా కాళ్ళు మొక్కుతురు. కూర వేసినందుకు విశ్వాసం చూపించడు గాని లోపలి రాడు. నువ్వేటైందో రాడు. మా అక్కను చూసిన, నా కళ్ళారా మా అక్కను చూసిన. నాకు చాలు, ఇది నాకు చాలు.
అక్క నీ వంట తినక ఎన్ని రోజులైతే మా అక్క చేతి వంట ఎప్పుడు అమృతం లాగానే ఉంటది. అక్క నా ముఖం నీకు కనిపించద్దన్నావు కానీ అందుకే నిన్ను ఇట్లా చూసుకుంటూ అవుతుంది. నీ ముఖం నాకు కనిపిస్తే నా మీద నీ చచ్చినట్టే. అక్క నిన్ను చూడకుండా ఉండలేక ఇట్లా మారు వేషం నచ్చుడైతుంది. అరే తమ్మా నువ్వు అన్నం తిను, నేను నీళ్ళు తీసుకొస్తా. సరే అక్క. ఎందుకే అక్క ప్రతిసారి నా కడుపు నిండా పెట్టి నీ కడుపు ఎండ పెట్టుకుంటావు? అరే తమ్మా నాకు కారం అన్నం అంటే ఇష్టమని నీకు కూడా తెలుసు కదరా. అయినా నువ్వు కడుపు నిండా తింటే నా కడుపు నిండినట్టేరా. అమ్మ బతికున్నా నీ ఎంత మంచిగా చూసుకుంటున్నో లేదో అని ఆ దేవుడు అమ్మని తీసుకుపోయి అమ్మలాంటి అక్కనిచ్చిపోయిండు. ఇంకో జన్మ ఉంటే నీకు అమ్మనై పుట్టి నీ రుణం తీర్చుకుంటా అక్క. నువ్వైతే ట్రైనింగ్ మంచిగా తీసుకుంటున్నావు కదరా. తీసుకుంటానక్క. దేవుని దయ వల్ల నీకు ఆ జాబ్ రావాలరా. నీతోనన్నా మన బతుకులు మారాలి. సరే నువ్వైతే అన్నం తిను, ట్రైనింగ్కి పోదు, నేను కూడా నాటే పోతా. సరే అక్క. నాటే పోతే పొలంలో రాళ్ళన్నీ ఓసుకపోయినాయి, అడుగు కూడా పెట్టలేదు. అవ్వా అమ్మా, చెట్టుకు కట్టుకొని సీర కూడా ఇనిపాయి. ఏమైందిరా ఇలా గింత ఆలస్యమైంది? అక్క నీకోసం ఏం తెచ్చిందో చూడే. అక్క నీకోసం కొత్త సీరను పట్టీలు తీసుకొచ్చిందే. ఇవన్నీ కొనడానికి నీ దగ్గర పైసలు ఎక్కడిరా? చెప్పు, ఏం చేసి తీసుకొచ్చినావు? దొంగతనం చేసినావా? చెప్పురా. అక్క అది నువ్వేం సమాధానం చెప్తావంటే ఏదో తప్పు పని చేసే ఇవి తీసుకొచ్చినావు. నాకు తెలుసు నువ్వు కష్టపడి ట్రైనింగ్ తీసుకొని జాబ్ చేస్తావు అనుకుంటే నువ్వు వేసే పనులకి మారా. నిన్ను ఇట్లా కాదురా, నీ సంగతి చెప్తావు. చెప్పురా, చెప్పు చెప్పు, ఏ తప్పుడు పని చేసి కొనుకొచ్చినావు? చెప్పురా చెప్పురా. ఏమైందా? ఇగో వీడు ఎన్నో తప్పుడు పని చేసి ఇవి కొనుకొచ్చిండు. అక్క తప్పుడు పని చేయలే, కష్టపడే పైసలు కొనుకొచ్చిండు. ఏంద్రా నువ్వు చెప్పేది? ఇది కష్టపడ్డ పైసలతోటి ఇవి కొనుకొచ్చిండా? ఒకరోజు ట్రైనింగ్ ఒకరోజు పనికి పోయి కష్టపడే పైసలు కొనుకొచ్చిండు. అక్క నీకోసం పైసలు కష్టపడ్డాడక్క. ఎందుకురా నేను కొడతా అంటే దెబ్బలు పడుతున్నావు కానీ నేను కష్టపడ్డ పైసలతో తీసుకొచ్చిన అక్క అని ఎందుకు చెప్పలేదురా? అక్క నేను పనికి పోయినా అని చెప్తే నేను ఇక్కడ ట్రైనింగ్ చక్కగా చేస్తలేనా అని నువ్వు బాధపడతావని చెప్పలేదక్క. అయినా నాకు ఇవన్నీ కావాలని నేను నిన్ను అడిగినారా? అక్క నీ తోటోళ్ళందరి కాళ్ళకు పట్టీలున్నాయి. నీ కాళ్ళు చూసుకుంటూ నా కాళ్ళు పట్టీల చప్పుడు నోచుకోలేదని ఎన్నిసార్లు బాధపడేదానివే. ఇంకా మన వాడోళ్ళు ఏ కార్యమైనా పెళ్లిలైనా పిలుస్తోళ్ళు నువ్వు ఏ కార్యానికి పోయేదానివి కాదు. అప్పుడు అలా అనుకుంటోళ్ళు మీ అక్కకు బాగా పొగర్రా, ఏ కార్యానికి రాదురా అనేటోళ్ళు. వాళ్ళకు తెలియదు కదా అక్క నీకు కట్టుకొని పోదాం అంటే ఒక మంచి సీర కూడా లేదని. అందుకే ఇది తెచ్చినక్క, నీ కాళ్ళకు పట్టీలు పెట్టుకో అక్క. మంచి సీరక్క, ఏదైనా కార్యానికి పోయావు ఈ సీర కట్టుకొని. అరే తమ్మా, నిన్ను అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించురా. అక్క నువ్వు
నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏందక్క? ఈ పట్టీలు నేనే పెడతాక్క నీ కాళ్ళకు. అక్క నీ కాళ్ళకు పట్టిన పెట్టినలే, కాళ్ళకు కలొచ్చిందే. బాయ్ అక్క. ఎవరు వచ్చారు? ఎవరు ఆరని కొడతారు? ఎవరు మీరు? లచ్చన్న చెప్పలేదా సంబంధం చూడడానికి వస్తామని? ఓహో లచ్చన చెప్పిన వాళ్ళ సంబంధం ఉన్నది అన్నాడు కానీ ఇయ్యాలి వస్తారని చెప్పలేదే. కళ్యాణం వచ్చినా ఆగది, కక్క వచ్చినా ఆగది. ఇప్పుడే మంచి రోజులు ఉన్నాయట, తొందర లగ్గం కానిస్తే అయిపోతుందని వచ్చినాం. సరే సరే ఇవన్నీ నిలుచుండబెట్టే మాట్లాడతాను దారి ఎక్కువసారి. అరే తమ్ముడు ఒకసారి రా. ఏందక్క? అరే తమ్మా, నాకు ఇప్పుడే పెళ్ళెందుకురా? నీకు జాబ్ వచ్చినాక నీ జీవితం చక్కబడ్డాక చూద్దాం తీరా. అక్క ఈ సంబంధం మంచిదట్నే లచ్చన బాబాయ్ కూడా చెప్పిండు. అరే తమ్మా, నీ నొక్కొని ఒంటరి వదిలిపెట్టి నాకు ఇప్పుడే ఓ బుద్ధి అవుతలేదురా. గట్లాంటివి ఏందక్క? ఊళ్ళో లేవనుకుంటారే మీ అక్క తోటలందరికీ లగ్గాలని, మీ అక్కకే లగ్గం అవుతలేదు అందరు అంటారు. అక్క మన ఇంటికి వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని ఎందుకు కాదనడే? అయినా నీకు నచ్చితేనే చేసుకో అక్క. కొద్దిగా అయితే కాదు ముక్క ఎదొక్కటోళ్ళు. అవును, మీరేదో పక్కకు పోయి మాట్లాడుకుంటాను. మేము ఎవరమో కాదు, మీకు దూరం చుట్టాను. అత్తవరస అయితే లచ్చన్న మీ గురించి అన్ని చెప్పిండు. మాకు కట్న కానుకలు ఏమద్దు, అమ్మాయి మంచిగా ఉంటే చాలని వచ్చినాం. అక్క ఇలా చూస్తే మంచోళ్ళ లెక్కలు అనిపిస్తారే. అవునరా తమ్మా, ఆయనే మస్తు మంచోడు ఉన్నట్టున్నాడు. అవును, నీకు మా అబ్బాయి నచ్చిందా? తొందరలోనే మీ పెళ్లికి మంచి ముహూర్తం పెట్టుకుందాం. అవునే భవాని, మీ ఇల్లు భూమిగా బాగానే ఉంది కదనే, దానికి ధర కూడా బాగానే వలికి తట్టుంది కదా. ఇళ్ళల్లో ఉన్నది కదా, బానే ఉంటది కావచ్చు. అవు గాని ఆ భూమి ఎవరి పేరు మీద ఉందే? మా తమ్ముని పేరు మీద ఉన్నది. ఎందుకు? ఏమి లేదు, ఆ భూమి నా పేరు మీద రాయవంతా. మనకి ఎట్లా నౌకరు వచ్చిందనుకో, ఆడవని ఉంటాడా, ఏడుకో బతుకుతాడు. మా తమ్మునుకున్నది గా ఒక్క ఆధారమే. అయినా మొదట్లో పెళ్లి సంబంధం మాట్లాడినప్పుడు ఏ కట్నం వద్దన్నారు, పెళ్లి పెట్టుకున్నాక 10 లక్షలు కావాలన్నారు. ఉన్న 10 గుంటల భూమి అమ్మి కట్నం పోసే, మళ్ళీ ఇప్పుడు భూమి కావాలంటారు. అది కాదే, ఆ భూమి ఇంకొకసారి ఆ భూమి గురించి నా దగ్గర మాట్లాడకుర్రి. ఎందుకు మాట్లాడితే? ఆ భూమి నా కొడుకే రావాలి, లేకుంటే లేకుంటే మొదటి కోడలు చచ్చినట్టు చస్తావు. ఏంది? అవును, నాకు కొడుకు నువ్వు రెండో పెళ్ళానివే. మొదటిది కట్నం తక్కువ తెచ్చిందని బాయిల నూకి మేమే చంపేసినాం. కాలు దరి రచ్చిందని నమ్మిచ్చినాం. ఒకవేళ మీ భూమి కనుక నా కొడుకు రాకపోతే నీకు కూడా గదే గది పడుతుంది. నువ్వు పానం అనుకునే తమ్ముడు నీ సాగు చూసి పానం ఇడతాడు, జాగ్రత్త. రేపు మనం మీ ఇంటికి పోతున్నాం, మీ తమ్ముతో మాట్లాడి అని నొప్పి. నేను ఒప్పియా. నువ్వు ఒప్పియకపోతే మీ తమ్ముని కూడా ఇక్కడికే పిలిపించి ఇద్దరిని అవమానిస్తా. వాడిని చూసి నువ్వు, నిన్ను చూసి వాడు, ఇద్దరు ఒకటేసారి పానం ఇడతారు. ఆలోచించుకో నువ్వే.
మంచి ఇంట్లో కోడలుగా అడుగు పెట్టినా అనుకున్నా, కానీ నరకంలకు అడుగు పెట్టినా అనుకోలే. పెళ్లి సట్టోళ్ళన్న తమ్మునికి వెళ్తే నా అక్క జీవితం నాశనం అయిందని బాధపడతాడు. నేను ఇక్కడ సంతోషంగా ఉన్నా అని వాడు అనుకోవాలి. బియ్యం పెట్టుకుంటా, అన్నం అయిపోయిందిగా. అయ్యో, బియ్యం ఒక గ్లాసే ఉన్నాయి, ఈ పూట మందే ఉన్నాయి. మొన్న పనికి 1500 ఉన్నాయి కదా, అప్పటికి ఒక బియ్యం పత్తి తీసుకొస్తా. వచ్చినట్టున్నారుగా. అక్క అక్క మంచిగా ఉన్నారానే? బా మంచిగా ఉన్నావా అత్తమ్మ? మంచిగా ఏంది అసలు చెప్పక చేయకుండా వచ్చారు, సడన్ గా వచ్చారు. రోజు మీ అక్క నీ గురించే మాట్లాడుతుంది బా, మరి నిన్నే కలవరిస్తుంది. అందుకే ఓసారి చూపించుకొద్దామని తీసుకొచ్చిన. మా అక్కకు నేనంటే పానం. సరే కానీ కాళ్ళు కడుకునే పారే. అక్కలు చెప్పక చేయకచ్చే. ఇప్పుడు ఇంట్లో బియ్యం కూడా లేవు, ఒక్క గ్లాసే ఉండే. ఎట్లా? పక్కింటుల దగ్గరకు పోయి అడుక్కద్దా. బావా మీరు ఇక్కడ కూర్చోర్రి, నేను చెప్పాను ఇక్కడికి ఎత్తా. అక్కడ కూర్చోరు అక్క. వాడు వచ్చినాక భూమి గురించి మాట్లాడు, అట్లనే దయ్యం లెక్క ఉండకు. అక్క నువ్వు బియ్యం పెట్టిపోయా, గంజలు పెట్టినా, నేను పోయి థమ్సాపుల్ చికెన్ తీసుకొస్తా. నేను ఒక ఇంటికి వెళ్ళి చిన్న పని పోయొచ్చిన కానీ పో. అల్లుడు మీ బావ థమ్సప్లు ఇట్లా తాగాడు, ఫుల్ బాటిల్ పట్టుకరా, మందే తాగుతాడు. సరే అత్తమ్మ. చికెను, మందు, థమ్సప్లకు నా దగ్గర ఉన్న 1500 అన్నీ అయిపోతాయి. మరి బియ్యం బత్తకి ఎట్లా? బియ్యం బత్త లేకపోతే లేకపోని నా అక్కనున్న భావను మంచిగా చూసుకోవాలి. అలా గురించి అడిగినా అరే? అడిగినా. అల్లుడు నువ్వు పోయేస్తావు ఇక. అయ్యో అత్తమ్మ, ఇంకొద్దిసేపు ఉంటే అయిపో కదా, అప్పుడే వచ్చి ఇప్పుడే పోతా అంటారు. ఇంటికాడ పని ఉన్నది, చెప్పను పోవాలి. అరే తమ్ముడు, నేను పోయేత్తరా, ఈ అల్లకి తిని మంచిగుండు. నువ్వు ఒక్కొని వీడ ఒంటరి ఉంటే నాకు బాధ అనిపిస్తుందిరా. అయ్యో అక్క, నేను ఇక్కడ మంచిగానే ఉంటానని. దానికేం కాదు, నాడు మంచిగానే ఉంటాడు. నడు నడు పొద్దుపోతాను. సరే అక్క, జాగ్రత్తగా పోయిరా అంటే. సరే బావా. సరేనా. భూమి గురించి ఏమి తమ్ముడిని అడిగినవానే? ఏమన్నాడు? ఇస్తా అన్నాడా? నేను అసలు మా తమ్ముడిని భూమి గురించి అడగనే లేదు. అంటే నీకు పిచ్చిల లెక్క కనబడుతున్నావు. మేము అక్కడనేమో అడిగినా ఇక్కడనేమో అడగలే అంటావు. ఉన్న భూమి మీకు రాసిస్తే వాడెట్లా బతకాలి? ఎక్కడ కానీ అనాథం చేయమంటావా? అసలు మీరు మనుషులా రాక్షసులా? జాలి దయ ఏం లేవా మీకు? ఏంటి ఊరుకుంటే కొద్ది బాగా మాట్లాడుతున్నావు? మా అక్క నేను ఇంటికి వచ్చినప్పుడు అదేదో బాధగా ఉన్నది.
దాని ముఖంలో సంతోషంగా అనిపించలేదు. మా అక్క నాతో చెప్పుకుంటలేదు కానీ అది ఏదో విషయం గురించి బాధపడుతుంది. ఒకసారి మా అక్క దగ్గరకు పోయేస్తా. అత్తమ్మ అంత మంచిదేనా? మంచిగా ఉన్నా అల్లుడు. అయ్యో చూడకుండా మీ బావ చెప్పుల మీద చాయ్ నీళ్ళు పోసిన. వాడు ఇంతకు ముందే ఎట పోతా అని చెప్పిండు. ఇప్పుడు ఆ చెప్పులను చూస్తే లొల్లి పెడతాడు కావచ్చు. అల్లుడు నువ్వేం అనుకోకుండా అంటే చెప్పులు కొంచెం చూడుతావా? సరే అత్తమ్మ తుడతా. నువ్వేంద్రా చెప్పులు దొరుకుతున్నావు? లే, చెప్పుల మీద ఛాయ నీళ్ళు పడ్డాయని అత్తమ్మ బావ చెప్పులు దుడవండి అక్క. అయినా ఈ చెప్పులు బావే కదక్క, తండ్రి దుడిచినట్టు. అవాడ వారేరా, ఇంట్లో పోదాంపా. నడు. రారా, నువ్వు ఇక్కడ కూర్చో. నేను నీళ్ళ బిందె లోపల పెట్టత్తా. సరే అక్క. అన్నం వేసుకొత్తా. ఎప్పుడు తిన్నావో ఏమో. కూర్చో. తమ్ముడు తీసుకోరా. భవానీ ఒకసారి ట్రాయే. అత్తన్నా నువ్వు తినరా. అత్తన్నా ఏంటిది? ఏంది వాడిని భూమి గురించి అడుగుంటే అడగవు కానీ వాడిని ఇంటికి విడిపించుకొని అన్నం వేసి తినిపిస్తానవా? అంటే నేను పిక్చర్ కనబడతానవా? నా పిల్లాన్ని నేను కొట్టుకుంటే నా మీద తావురా నువ్వు. మా అక్క నేడు లేకపోతే మంచిగా ఉండాలి. నా మీద నేను తప్పు చేసా. ఆమెకే బావనని కొట్టిండు. నువ్వు బావని కొడతావురా. నువ్వు ఇక్కడికి పో. మా అక్క ఉండేది ఇక్కడనే. నా మీద కోపం వల్ల మా అక్క మీద తిట్టే. బావా తప్పైంది బావా, ఏదో అనుకోకుండా జరిగింది బావా, నన్ను క్షమించి బావా. ఏదో కోపంలో కొట్టిన బావా. మా అక్క చిన్నప్పటి నుంచి ఒక్క మాట వల్లేదు, ఒక్క దెబ్బ వల్లేదు. నువ్వేం మనసులు పెట్టుకోకు బావా. నువ్వు ఇక్కడి నుంచి పోరా. నువ్వు ఇంకొకసారి ఇంటికి రాకరా. నీ ముఖం నాకు కనిపిస్తే నా మీద ఒట్టే, నేను చచ్చినట్టే. అక్క నాకు అంత పెద్ద శిక్ష నేను పోతే కానీ. అక్క పల్లెవు లేచిన నన్ను వారేద్దే. ఇది నేను తినిపోతక్క. నన్ను క్షమించరా తమ్మ. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇల్లు భూమి గురించి అడుగుతారు, నిన్ను అవమానిస్తారు. ఈ ఇల్లు నన్ను కొట్టుడు చూసి నువ్వు భరించలేవురా. అందుకే ఇట్లా వేయాల్సి వచ్చిందిరా. నువ్వు అక్కడ నన్ను మంచిగా ఉండాలిరా.
అయిపోయింది అక్క. నువ్వు పోయేస్తేనే జాగ్రత్త అక్క. బావా వచ్చిన ఇప్పటికైనా అతను మాట్లాడుతున్నావు, నన్ను క్షమించినావు బావా. బావా అయినా ఎందుకు గలువు అన్నావు? ఎందుకు బావా? ఏం లేదురా, కూర్చో చెప్తా. బావా అరే నిన్నెప్పుడూ క్షమించిండ్రా, అయినా నువ్వు మీ అక్క గురించి ఏమైనా చెప్తావారా? మా అక్క కోసం ప్రాణమైన ఇస్తా బావా. ఏం లేదురా, మీ అక్క మీ ఇల్లడుగు భూమి జాగా నాకు ఇస్తా అన్నది. నిన్ను అడగటానికి ఇబ్బంది పడుతుందిరా, గదాని గురించి మా ఇద్దరి మధ్యలో అవుతుంది గంతే, లేకపోతే మేము మంచిగా ఉందురా. అయ్యో బావా ఇదానికి కూడా పడతాను రా, నన్ను ఒక్క మాట అడుగుతా అయిపో కదా, ఆ భూమి అయితే ఎప్పుడో ఇచ్చేద్దు నేను. బావా ఇప్పుడే అక్కతోటి మాట్లాడదాంపా. అక్కతో ఇప్పుడు ఎందుకు మాట్లాడేది? ఇప్పుడు అద్దుతి, నేను తర్వాత చెప్తా మెల్లగా. ఎట్లా నువ్వు ఇస్తా అన్నావు కదా, మంచి రోజులు చూసుకొని ఓ రోజు పోయి రిజిస్ట్రేషన్ చేసుకుందాం, సరేనా? సరే బావా, నువ్వు ఎట్లా అంటే అట్లా. సరేరా, నేను వచ్చిన పని అయిపోయింది, నేను పోయేస్తాను మరి. సరే బాబా, ఓ రోజు రిజిస్ట్రేషన్ అయిపోయాక మంచిగా మందులా కూర్చొని మంచిగా దావా చేసుకుందాం, సరేనా? సరే బాబా, నువ్వు నాతో మాట్లాడినావు చాలు బాబా. అదేం లేదురా, నేను పోయేస్తా. సరే బాబా, ఈ విషయం మీ అక్కకి ఇప్పుడే చెప్పకు, దానికి సర్ప్రైజ్ ఇద్దాం. సరే బాబా. సరేనా, రేపటి రిజిస్ట్రేషన్ చేసుకుందాం మరి. సరే బాబా, నువ్వు ఎప్పుడు అంటావు? సరే ఫోన్ చెప్తా. బావ నాతో మాట్లాడాడు, అన్నీ మర్చిపోయాడు. అక్క అక్క ఏయ్ వాడు నా కొడుకును కొట్టిండే, నువ్వు చూసేటందుకు వీల్లేదు. నేను దుబాయ్ పోతాను అక్క, నాకు జాబ్ వచ్చిందే. రేపు రాఖీ పండగ గానే నేను రేపు ఉండా, ఇవాళ రాఖీ కట్టేవు దా అక్క. నా తమ్మునికి జాబ్ వచ్చింది, కానీ నేను నీ దగ్గరికి రాలేనురా తమ్మ. అక్క నా మీద ఇంకా కోపం పోలేదానే? ఒక్కసారి నేను చూసిపోతే రాయా అక్క, ఒక్కసారి బయటికి రావే. అక్క నేను పోతాననే ఇక. జీవితంలో ఇక నువ్వు నీ తమ్ముని చూసేదే లేదు. అవునే, వాడు నేను పోయి మా తమ్మునికి రాఖీ కట్టేస్తాం, ఇల్లు జాగ్రత్త. సరే అత్తమ్మ. వీళ్ళు ఎట్లా పోతారు కదా, ఈలోపు మా తమ్ముని దగ్గరకు పోయి మా తమ్మునికి రాఖీ కట్టత్తా. నా చేతితోటి రాఖీ కట్టించుకునేదాకా వాడు ఎక్కడికి పోడు, నా కోసం ఎదురు చూసుకుంటుంటాడు. నేను పోయేత్తా.
అరే తమ్మ, నాకు తెలుసురా నువ్వు ఈ అక్క కోసం ఎదురు ఇస్తావని. ఆగు, కాలు కడుకుని వస్తా. తమ్మా, తమ్మా, అరే తమ్మా, అరే తమ్మా, నువ్వు దుబాయ్కి పోయినవారా? ఈ అక్క కోసం ఎదురు చూసుకుంటుంటావు అనుకున్నారా? నీకు జాబ్ వచ్చిందని దుబాయ్లో మంచిగా ఉంటున్నావని సంబరపడాలను. ఈ సంవత్సరం నీకు ఆకి కడతలేనని బాధపడాలను. నాకు అర్థమవుతలేదురా తమ్మ. అరే ప్రవీణ్, అక్క వచ్చిందిరా, నీకోసం రాఖీ తీసుకొచ్చిందిరా. ప్రవీణ్, అరే రారా ఇంటికి పోదాం. ప్రవీణ్, రాఖీ కట్టుకొని పోయావు లేరా? రాఖీ కట్టుకొని పోయావు లేరా ప్రవీణ్? అరే ప్రవీణ్ లేరా? లేరా? అరే ప్రవీణ్ లేరా? ప్రవీణ్ అరే లేరా? నీకోసం అక్క వచ్చిందిరా. అరే లేరా? అరే ప్రవీణ్ నీకోసం లేరా? అరే 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 ఏమైందిరా? అరే రక్తం రా. రే అరే వరకు బాగా సార్ తగ్గినప్పుడు ఇట్లే రక్తం వచ్చిందిరా. ఏం కాదు లేరా? అరే ఏం కాదేంద్రా పిచ్చోడ, రక్తం రా. రే హాస్పిటల్ పోదాం పారా, ఇవరకే చాలా సార్లు వచ్చింది అంటున్నావు. అరే సరే పోరా. అరే అది బ్లడ్ క్యాన్సర్ అంటారా, డాక్టర్లు చెప్పారు. నువ్వు 4 రోజుల కంటే ఎక్కువ బతకలేవాట్రా. ఫస్ట్ ఊహించుకుంటా ఇప్పుడు చాలా ముదిరిందంట. అరే నీకే ఎందుకు రావాలరా బ్లడ్ క్యాన్సర్? అరే నాగేష్గా అక్క నేను పోతానే ఇక. చివరిసారి మా అక్క ముఖం కూడా చూడలేదురా. రాఖీ కట్టించుకునే అదృష్టం కూడా లేదురా నాకు. అరే నేను ఈ లోకంలో లేనని మా అక్కకు తెలియద్దురా. తెలిస్తే ఆ గుండె ఆగిపోద్దురా. మా అక్క అనుకోవాలి నేను ఎక్కడో అక్కడ మంచిగా ఉన్నా అని అనుకోవాలి. ఈ విషయం మా అక్కకు తెలియద్దురా. ఈ విషయం తెలియనియ్యా అని నాకు కొట్టేయరా. అరే నాకు మాట ఈరా, ఈరా. మా అక్కను వదిలిపెట్టిపోవాలని లేదురా నాకు. నాగేష్ కొంచెం పండుకుంటారు.
రే ప్రవీణ్ రే ప్రవీణ్ రే రే ప్రవీణ్ రే ప్రవీణ్ రే ఎవరా రే ప్రవీణ్ రే ఎవరా ప్రవీణ్ రే రే ప్రవీణ్ రే నేరా రే నేరా ప్రవీణ్ అరే ప్రవీణ్ అరే నేరా ప్రవీణ్ నేరా ప్రవీణ్ అరే ప్రతి రాఖీ పండగకి నా సామాన్ దగ్గర ఒక రాఖీ పెడతా ఇదే నా చివరి కోరిక పెడతావు కదా నేరా తీసుకొచ్చిన రాఖీ అరే నేరా నేరా నా తమ్మునికి ఈ సంవత్సరం రాఖీ కట్టపోతే వచ్చే సంవత్సరం వస్తాడు కదా అప్పుడు కడతాం. వాడు ఎన్ని సంవత్సరాలకు వచ్చినా మంచిదే, ఎదురు చూసుకుంటూ ఉంటా. వాడు వచ్చినాక అన్ని రాఖీలు కలిపి ఒక్కటేసారి కడతా. నా తమ్ముడిని చూడకుండా ఇంకెన్ని రోజులు ఉండాలో ఏమో. ఒక్కసారి ఈ అక్కని చూస్తానికి రారా తమ్మ.